మీనరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో అందరినీ ఆకట్టుకునేలా ప్రవర్తించగలుగుతారు. తద్వారా ఎక్కువ మంది మీకు అభిమానులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కానీ కొన్ని సమయాల్లో ఉద్రేకాలకు లోను కావడం వలన నష్టపోయే ప్రమాదం ఉంది. అందువలన ఉద్రేకాలను నియంత్రించుకోవడం తప్పనిసరి. ఆరోగ్య సమస్యలను కూడా త్వరితంగా నివారించుకుంటూ వైద్యుల యొక్క సలహాలు తీసుకుంటూ జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. మీకు వ్యాయామము, ప్రాణాయామము, ధ్యానము అనేటువంటివి బాగా ఉపకరించేవిగా ఉంటాయి. శత్రు రోగ రుణాలను జయించేటువంటి శక్తి కూడా మీకు ఉంది. కాబట్టి సందేహించకుండా తగినటువంటి కాలానికి తగిన శ్రద్ధను చూపించడం మేలు చేస్తుంది. స్నేహ సంబంధాల విషయంలో మీరు అస్వతంత్రులుగా ఉండడమే మంచిది. ఆ స్నేహితులకు ఏది అవసరమో దాన్ని సమకూర్చి పెట్టేటువంటి ప్రయత్నాన్ని మీరు చేయడం ద్వారా ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతారు. వారి యొక్క ఆదరాన్ని కూడా సాధించగలుగుతారు. మీకు సంతృప్తికరమైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనలు ఇతరులకు కూడా సంతృప్తినిచ్చేవిగాను ప్రయోజనాలను ఇచ్చేవిగాను ఉంటుంటాయి. అందువలన విస్తృతమైన ఆలోచన విధానం వలన మీ యొక్క గౌరవం పెంపొందించుకునే అవకాశం ఉంది. వృత్తి స్థానంలో పనుల్లో ఆలస్యాలు జరగడం వల్ల కొన్ని నష్టాలకు గురయ్యే అవకాశం ఉంది. ఆ కారణంగా ఆత్మీయుల యొక్క సలహాలను పాటించడము, ఇతరుల యొక్క సహకారాన్ని తీసుకునేటందుకు ఏమాత్రము వెనుకాడకుండా సమయానికి సహకారాన్ని తీసుకోవడము, తద్వారా పనులను సకాలంలో పూర్తి చేయడము అనేటువంటిది తప్పనిసరి. వృత్తి స్థానంలో మీరు అగౌరవాన్ని కూడా పొందే అవకాశం ఉన్న దృష్ట్యా దానిని నివారించుకోవడం కోసం, పై అధికారుల యొక్క ఆదరాన్ని పెంపొందింపజేసుకోవడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనేటువంటి నామాన్ని జపించడం మేలు చేస్తుంది. రావాల్సిన సొమ్ము చేతికి వస్తుంది, కానీ వచ్చిన సొమ్ము కూడా మీరు ఏదో ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు కట్టడము, పనులు కట్టడము ఇత్యాదికంగా ఖర్చు చేసేసే అవకాశం ఉంది. ఆ ఖర్చులు సద్వినియోగం అవుతాయి. కాబట్టి దాని విషయంలో సందేహించాల్సిన అవసరం ఏమీ లేదు. వృత్తి స్థానంలో మీ యొక్క కృషిని మాత్రం పెంపొందించుకోవాలి. శ్రమ ఎక్కువైనా సరే సకాలానికి బాధ్యతతో పనులు నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ప్రయత్నం చేయడం ద్వారా మాత్రమే మీరు వృత్తి స్థానంలో పొందాల్సినటువంటి గౌరవాన్ని పొందుతారు. విశేషించి మీరు సకాలానికి ఆహారం తీసుకోవడము మొదలైనటువంటి చర్యల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఔషధ సేకరణ, అలాగే ఔషధ స్వీకరణ మొదలైనటువంటి విషయాలలో కూడా అశ్రద్ధ పనికిరాదు. ఆ విధంగా అశ్రద్ధ చేయడం వలన అనారోగ్యం శృతి మించే అవకాశం ఉంది. అందువలన తగినటువంటి సమయానికి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటుండడం అవసరం. అనుకోని ఖర్చులు కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఆ ఇబ్బందిని స్నేహితుల యొక్క సహకారంతో దాటగలుగుతారు. అందువలన సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ అవసరమైన ధనం కోసం మీరు ప్రయత్నం చేసినట్లయితే సమయానికి ఆ డబ్బు సమకూడి పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు.